యాంకర్‌గా, 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా శివజ్యోతి మనందరికీ ఎంతో సుపరిచితం. అయితే ఈ మధ్య శివజ్యోతి అలానే గంగూలీ దంపతులు పండంటి ఆడబిడ్డకైతే జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా అభిమానులందరికీ అయితే షేర్ చేస్తూ తెలియజేశారు. మొదటిసారి హాస్పిటల్ నుంచి పాపని ఇంటికి తీసుకొని వెళ్తున్న మూమెంట్స్‌ని గంగూలీ అలానే శివజ్యోతి గారు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అయితే డెలివరీ అంకుర హాస్పిటల్‌లో జరిగినట్టుగా బ్యాక్‌గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు గంగూలీ అలానే శివజ్యోతి కారు వెనక సపసప ఒక 10 కార్లు పోతుంటే అబ్బబ్బా! ఏంటిది అనిపించింది చూడ్డానికి వీడియోలో. కానీ గంగూలీ గారి కళ్ళల్లో పాపని పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఆనందం అనేది చెప్పలేమని చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్ల పుడితే తండ్రికి ఉండే హ్యాపీనెస్ అనేది మనం చెప్పలేము. అది లెక్క చేయలేని హ్యాపీనెస్. అదంతా కూడా గంగూలీ గారి కళ్ళల్లో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇకపోతే ఇంటికి వచ్చిన విజువల్స్ ఇవన్నీ కూడా ఆ వీడియోలో మొత్తం కొలాప్స్ అంటే మొత్తం కలెక్ట్ చేసి వీడియోనైతే పోస్ట్ చేశారు. అలానే ఈ వీడియోలో చాలా హైలైట్‌గా మారిన విషయం ఏంటంటే శివజ్యోతి గారు తన బిడ్డని కేసీఆర్ ఫోటో చూపిస్తూ దండం పెట్టించడం ఈ వీడియోకి హైలైట్‌గా మారింది. చాలామంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తూ కేసీఆర్ గారి ఫోటోకి దండం పెట్టించారు. హార్ట్ టచింగ్ శివజ్యోతి గారని చెప్పి శివజ్యోతి గారిని ఒక్కసారిగా ఆ టాప్‌లో కూర్చోబెట్టేసారని జెప్పాలి. ఆ ఒక్క పాయింట్. ఎందుకంటే శివజ్యోతి గారు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా చాలా రకాల నెగటివిటీని ఫేస్ చేశారు. అంతకుముందు కూడా ఆమె చాలా నెగటివిటీ ఫేస్ చేస్తూ సోషల్ మీడియాలో తను ముందుకైతే వచ్చిందనమాట. ఫైనల్‌గా ఈరోజు ఒకే ఒక చిన్న పనితో మళ్ళీ శివజ్యోతి గారు యథాప్రకారం ఒక పాత పొజిషన్‌కి వెళ్ళిపోయినట్టే కనిపించారు. కేసీఆర్ ఫోటోకి ఆమె దండం పెట్టించిన విజువల్స్ చూసి చాలామంది కామెంట్స్ పెడుతూ కేసీఆర్ గారికి దండం పెట్టించారు. యూ ఆర్ రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారనమాట. సో, పాపతో ఇంటికి వచ్చిన మొదటి మొమెంట్స్‌ని షేర్ చేస్తూ శివజ్యోతి గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంకా వారికి సంబంధించిన ఆ ఫోటోస్‌ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. మరి మీకేమనిపిస్తుంది కేసీఆర్‌కి దండం పెట్టించడం?